మాజీ బీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కేంద్రం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని, వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని తెలిపారు. ఈ బడ్జెట్ 5 ఏళ్ల మోదీ పాలనకు పునాది వేసేదని, మోదీ మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై గత 10 ఏళ్ల కాలంలో దృష్టి పెట్టడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈసారి టీడీపీపై ఆధారపడి మోదీ కేంద్ర ప్రభుత్వం నడపాల్సి వస్తుందని, కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా తీరంలో 60,000 కోట్లతో మెట్రో కెమికల్ ప్రాజెక్టు క్లియరెన్స్ వచ్చినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు కొంతమేరకు నిధులు కేటాయింపులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న 2 జాతీయ పార్టీల నుంచి బీజేపీ 8, కాంగ్రెస్ 8, ఎంఐఎం 1 పార్లమెంటు స్థానాలు గెలవటం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ఎంపీలుగా తాము ఉన్నప్పుడు చాలా అంశాలను పార్లమెంట్లో లేవనెత్తి రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకోవటం జరిగిందని, గత పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గత 15 రోజుల నుంచి కేంద్రానికి ఏం వినతి పత్రాలు ఇవ్వలేదని మండిపడ్డారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి 1 రోజు మాత్రమే సమయం ఉందన్నారు. బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ ఈ రోజు రేపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా, కాజీపేట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నవోదయ విద్యాలయాలు తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఏర్పాటు చేయాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.